లో ఏం తేలబోతోంది? బండ రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. ఎటుగాని పరిస్థితుల్లో 17% తోటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 2000 పైచీలకు ఇచ్చారు. ఐ థింక్ సో 2176 గ్రామ పంచాయతీలు రిజర్వేషన్ల కోటా పరంగా ఇస్తే, ఇక మిగతా ఈ పార్టీ పరంగా మేము ఇస్తున్నామన్నారు, ఇచ్చారు. బట్ ఇది పంచాయతీ ఎన్నికలు బీఫామ్ల పరిషత్ ఎన్నికలు బీఫామ్స్ మీద పార్టీ పేర్ల మీద జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మాకు భిక్షం కాదు వేయాల్సింది, హక్కుగా రావాలని చెప్పేసి ఇప్పటికే బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి రిజర్వేషన్ల గురించి ఎట్లాంటి ప్రకటన ఉండొచ్చు, అండ్ దీంట్లో అసలు అసెంబ్లీలో ఏముంది చర్చించడానికి, ఏం చర్చలు జరుగుతాయనుకోవచ్చు రామ్మోహన్ రావు గారు? అసెంబ్లీ రచ్చగా మాట్లాడి చర్చలు ఏం జరగవచ్చు చూడండి. మీరు రేపు పొద్దున 10 ఏళ్ల అన్యాయం వాళ్ళది, 2 ఏళ్ల అన్యాయం వీళ్ళది, ఇదే జరుగుతుంది. ఒకవేళ చర్చ నీళ్ల విషయంలో మొదలు పెడితే శ్రీకాంత్ గారు, ఇదే జరుగుతుంది, రచ్చ జరుగుతుంది తప్ప ఏం లేదు. కొత్తగా దీనిలో చెప్పేది కూడా ఏం లేదు. బీసీ రిజర్వేషన్ విషయంలో చర్చ జరిగి చేసేది కూడా ఏం లేదు. ఎందుకంటే ఒకసారి గమనించండి, ఇప్పుడు 17% రిజర్వేషన్ తో 23 పోయి 17కి వచ్చినా కూడా వాళ్ళు పార్టీ పరంగా ఇచ్చింది కూడా ఎందుకంటే బీ ఫ్యామిలీ లేవు కదా ఇచ్చింది ఎక్కడ. కానీ వాళ్ళ చైతన్యం పెరగడం వల్ల, బీసీల చైతన్యం పెరగడం వల్ల అంటే దానికంటే 25% ఎక్కువనే సంపాదించారు అంటున్నాడు. 50% దాటింది బీసీ రిజర్వేషన్ కానీ 50 దాటింది కూడా. అట్లాగే మహిళలు కూడా 5 నుంచి 6% ఎక్కువ మంది గెలిచారు. 50% మహిళలకు ఉంటే 5% ఎక్కువనే గెలిచారు. చైతన్యంలో ఏంటంటే మొత్తం అంతా ఓసీలు అంట అన్ని కలిపితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మన బీసీ ప్లస్ అన్ని కలిస్తే కేవలం 10 నుంచి 13% మాత్రమే మిగతా జనరల్ సీట్లలో మిగతా ఓసీలు గెలిచిందట. మిగతా అంతా అంటే 87% ఆల్మోస్ట్ ఆల్ ఈ నేను చెప్పిన ఎస్సీ ఎస్టీ బీసీలు గెలిచారు కదా. అటువంటిప్పుడు వీళ్ళు ఎవరు ఆపలేరు కూడా. అవుతుంది కదా, అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టు అది జరుగుతున్నది. కానీ ఇక్కడికి వచ్చేకల్లా తప్పనిసరి రిజర్వేషన్లు పార్టీ పరంగా బీఫామ్లు ఇవ్వాల్సి ఉంటది. కానీ బీఫామ్ లో కదా వీళ్ళు చిత్తశుద్ధి బయటపడేది. 42% ఇస్తా అన్నారు కదా, 42% మేము ఇస్తా అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే బీఫామ్ ఇచ్చిన దాన్ని బట్టి పార్టీల అంచనాలు వేయొచ్చు కదా. ఒకటి. రెండోది ఏంటంటే మీరు పరిష్కారం అక్కడ ఉంది, ఇక్కడ లేరండి. ఈ డెడికేటెడ్ కమిషన్ గురించి మాట్లాడారు. డెడికేటెడ్ కమిషన్ కానే కాదు అది. ఇప్పుడు అంటే పండుగ అంటున్నది. బీసీ సంఘాలు అట్లే ఉన్నాయి. కమిషన్ కూడా 42 ఇద్దామంటే 42కి ఓకే అన్నది కదా, దాన్ని 23కి తగ్గిస్తే 23కి ఓకే అనేది. అంటే దాని మీద ఎట్లా ఉంటది కదా. ఇప్పుడు వాళ్ళు డెడికేటెడ్ కమిషన్ హైకోర్టుకు ఏమన్నది ఏంటంటే, గతంలో తమిళనాడులో కేంద్ర ప్రభుత్వానికి పంపే ప్రతిపాదనలో వాళ్ళు లెక్కలన్నీ తీశారు, కుల లెక్కలన్నీ తీసి ఇవి దీనికి సహేతుకంగా ఇది ఇవ్వాలని కమిషన్ రిపోర్ట్ స్పెషల్ గా ఇచ్చింది. ఇక్కడ చేసింది కులగరణ చేసింది రాష్ట్రపతి అధికారులు. వాళ్ళతో చేయించి కులగరణ చేసినాక 42% ప్రపోజల్ బిల్ పెట్టిండ్రు. ఇంకా 3 రోజులు వాళ్ళు పెడితే విడిచిపెట్టి ఎల్లుండి డెడికేటెడ్ కమిషన్ 42% ఓకే అన్నది. మళ్ళీ వెంటనే పంచాయతీ ఎన్నికలకు వచ్చాకల్లా 42 నుంచి 23 చేస్తున్నామంటే దానికి కూడా ఓకే అనేది. ఎట్లా సాధ్యమవుతుంది? ఈ 2 కోట్లలో రేపు పొద్దున డెడికేటెడ్ కమిషన్ భూసారి వెంకటేశ్వర గారు ఒక్కరే, ఆయనకు సిబ్బంది లేరు, ఏకసైత్యం ఏమీ లేదు. కేవలం ప్రభుత్వం పంపిన ప్రపోజల్ మీద సంతకం పెట్టి పంపించండు. ఇక్కడ మీరన్న పాయింట్ లో ఒకటి సారాంశం ఏమర్థమవుతుందంటే, 34 నుంచి 23%, 23% నుంచి 17% బీసీల రిజర్వేషన్లు కేటాయించినా కానీ బీసీల్లో గ్రామ పంచాయతీల్లో కొంత చైతన్యం వచ్చింది, అందుకే 50% పైగా గెలుచుకోగలిగారు అన్నది పాయింట్ నెంబర్ 1. మోరోవర్ ఏంటంటే, కొన్ని ఎత్తుగడ రాజకీయాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. 90% గ్రామ పంచాయతీలను గెలవాలి అన్నటువంటి ఎత్తుగడలో భాగంగానే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోయింది. సో చట్టబద్ధంగా రావాల్సినటువంటి రిజర్వేషన్లు 17%కి పరిమితం చేసినటువంటి కేటాయింపు చూశారు. పార్టీ పరంగా వాళ్ళు అక్కడ వాళ్ళ అవకాశం ఇచ్చారు వాళ్ళ మద్దతుదారులకు. అట్లా చూసుకున్నా కానీ బీసీలకు 42% పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్లు కల్పిస్తాం అన్న హామీ ఇచ్చి మిగతా పార్టీ పరంగా ఇచ్చారు. బట్ అట్లా చూసుకున్నా కానీ అక్కడ వచ్చిన కేవలం 2100 పైచిలకే. ఇంకా మిస్ అయినాయి 3000 గ్రామ పంచాయతీలు పార్టీ పరంగా ఇవ్వాలనుకున్నా కానీ మిస్ అయినటువంటి పరిస్థితి. సో ఇక్కడే బీసీలకు అన్యాయం జరిగింది. ఇది రేపు పొద్దున పరిషత్ ఎన్నికల విషయంలో బీఫామ్ల విషయంలో అట్లా ఉంటుందా? అక్కడ కూడా పార్టీ పరంగానే ఇస్తే కనుక గెలుపు అవకాశాలు ఉంటాయా? ఇందులో 3 పార్టీల గురించి కూడా మాట్లాడాలి, అండ్ మళ్ళీ అక్కడ జరిగినట్టే ఇక్కడ కూడా జరగదన్నటువంటి గ్యారెంటీ ఏమైనా ఉంటుందా? శ్రీకాంత్ గారు, మనకు లెక్క ప్రకారం అయితే రిజర్వేషన్ సీట్ కేటాయించారు కదా, ఏ సర్పంచ్ ఏ స్థానం అనేది, అట్లాగే వార్డు మెంబర్లు కూడా అది మాత్రమే 2172. కానీ గెలిచిన వాళ్ళు 5000 మంది పైకి గెలిచారు, 6000 మంది పైగా గెలిచారంటున్నాడు బీసీ. అక్కడ జరిగింది అది. కనుక దాని రిజర్వేషన్లు పలానా సర్పంచ్ పలానా బీసీ అని నిర్ణయించింది కేవలం రిజర్వేషన్లే. కానీ వీళ్ళు అదనంగా ఇచ్చింది లేదు, చేసింది లేదు. వాళ్ళంతా వాళ్ళు గెలిచారంటున్నా నేను.
కాంగ్రెస్ పార్టీ మిగతా మిగతా స్థానాల్లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు అంటున్నారు. ఒకే పార్టీ లేదు. కేవలం వీళ్ళు కొత్తగా ఇచ్చింది ఏం లేదు అంటున్నాడు. ఇప్పుడు అసలు సమస్య అసలు పరీక్ష ఇప్పుడు మొదలైంది అంటున్నాడు నేను. బీసీలకు కాకుండా వేరే వాళ్ళకి రిజర్వేషన్ అయిన సీట్లలో బీఫామ్ ఇవ్వాల్సి వస్తుంది కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ ఇస్తారా ఇవ్వరా అనే సమస్య అంటున్నాను నేను. అది రేపు పరీక్ష అసలు ముందున్నది. ఇప్పుడు ఏం లేదు, ఇలా పార్టీల పరంగా జరగలే కనుక అన్ని ఎక్కువ మంది గెలిచారు, కానీ వీళ్ళు ఇస్తే గెలవలే, వాళ్ళు గుంజుకుంటే గెలిచారు. వాళ్ళు సమస్య అది. అందుకనే ఇక్కడ సమస్య ఏంటంటే రేపు పొద్దున మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నిక జరిపితే మున్సిపాలిటీ కూడా, మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ మేయర్లు కానీ లేకపోతే మున్సిపల్ చైర్పర్సన్స్ కానీ ఈ రిజర్వేషన్లు కేవలం 23% ఉంటాయి. 23% కూడా ఎక్కడ ఉంటాయి? కేవలం మండలాల్లో మాత్రం ఉంటాయి. అదే మున్సిపాలిటీకి వచ్చే బీసీల సంఖ్య తక్కువ అవుతుంది. బీసీల సంఖ్య గతంలో కూడా కేసీఆర్ చేసినప్పుడు 10% వచ్చినాయి, ఎందుకంటే అక్కడ బీసీల సంఖ్య తక్కువ ఉంటది. మరి ఇంకా ఎస్సీల సంఖ్య ఇంకా తక్కువ ఉంటది అక్కడ ప్రత్యేకంగా. ప్రభుత్వం ముందున్న ఆప్షన్ ఏంటి సార్? ఎందుకంటే ఈ అసెంబ్లీ ఎపిసోడ్ ఆల్రెడీ మనం చూస్తున్నాం, మళ్ళీ అదే పాత ఎపిసోడ్ నే మళ్ళీ పాత సీరియల్ నే చూడబోతున్నాం అని స్పష్టంగా అర్థమవుతుంది. గొడవలు కొంచెం కొత్తగా అయితే ఏమో కొత్తగా వేడి పుట్టిస్తారేమో. ఏం 2018 చట్టం ప్రకారం ఇప్పుడు పాత చట్టమే కదా ఇప్పుడు సర్పంచులకి ఇచ్చిందంతా కూడా. మొన్న పుస్తకం రిలీజ్ చేస్తే తెప్పించుకున్నాను శ్రీకాంత్ గారు. తెప్పించుకుంటే ఏంటంటే 2018 చట్టం మేము రాసింది మళ్ళీ అదే వాళ్ళకు కాపీ చేసి ఇస్తున్నారు. కేవలం కవర్ పేజీ మారుస్తున్నారు ఇప్పుడు అంతే. కవర్ పేజీ మీద అప్పుడు కేసీఆర్ ఫోటో లేదు కానీ కవర్ పేజీ మార్చి ఇస్తున్నారు. ఇప్పుడు అంతకన్నా ఏం లేదు. ఇది కూడా అంతే అంటున్నాడు. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు కూడా మేయర్లు కానీ కార్పొరేటర్లు కానీ అన్ని పాత పద్ధతిగా ఉంటుంది. చట్టం మారలే కదా, అదే చట్టం ఉంది కదా. మండల పరిషత్ జిల్లా పరిషత్ చట్టం ఉంటుంది, అది అట్లాగే ఉంటది, కొత్తగా ఏముండదు. రిజర్వేషన్ రూల్స్ ప్రకారం చేసింది కదా, రిజర్వేషన్ చట్టంలో పేర్కొనలేదు. నుంచి ఇప్పుడు తప్పనిసరి 50% లోబడి ఉండాలి కానీ అదే అంతకు పరిమితం ఇచ్చారు అట్లా. సార్, తెలంగాణ అంటేనే ఒక ఉద్యమ నేపథ్యం ఉంటుంది. మొదటి నుంచి చూసుకుంటే ఏదో ఒక ఉద్యమం నడుస్తూనే ఉంటుంది. బీసీ రిజర్వేషన్ల ఉద్యమం, అంతకుముందు తెలంగాణ ఉద్యమం, అంతకుముందు తొలిదేశ తెలంగాణ ఉద్యమం, అంతకుముందు రైతు పోరాట ఉద్యమాలు, సాయుధ పోరాట ఉద్యమాలు నడుస్తూనే ఉన్నాయి. సో ఈ మట్టికి ఆ ప్రత్యేకత ఉందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ కమింగ్ టు బీసీ రిజర్వేషన్ల విషయానికి వస్తే, రాజకీయంగా అనగదొక్కబడుతోందా? ఆ చైతన్యం వస్తుందా? ఎందుకంటే నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ ఉందా? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, వర్షాకాల సమావేశాలు జరుగుతున్నటువంటి టైంలో పార్లమెంట్లో కూతవేటు దూరంలోనే జంతర్ మంతర్ దగ్గర ఓట్ చోరీకి సంబంధించి నిరసన దీక్షలు జరిగినాయి. కానీ అక్కడే బీసీల కోసం రిజర్వేషన్ల కోసం కనీసం